హలో గుడ్ ఈవినింగ్ ఆస్పిరెంట్స్. టార్గెట్ టీఎస్పీఎస్సి ఛానల్కి స్వాగతం. సో చాలామంది అప్డేట్స్ ఏమున్నాయి గ్రూప్ వన్ మీద చాలా రెగ్యులర్గా మెసేజెస్ చేస్తున్నారు. సో టార్గెట్ టీఎస్పీఎస్సి మీకు రెగ్యులర్గా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇంతకుముందు కూడా మనం ఇచ్చిన టోటల్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇట్ ఈస్ జరిగింది. ఈవెన్ టీఎస్పీఎస్సి బోర్డ్ ఫార్మేషన్ డేట్స్లో కానీ వాళ్ళ ఓత్ టేకింగ్లో కానీ ఎవ్రీథింగ్ ఇంతకుముందు మనకి ఇచ్చిన ఏ అప్డేట్స్ అయినా యాజ్ ఇట్ ఈస్ జరిగినాయి. ఎందుకంటే మనము ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే అథెంటిక్ సోర్సెస్ నుండి తీసుకొని మీకు ఫార్వర్డ్ చేస్తున్నాము. ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశాను గ్రూప్ వన్ మీద. మ్యాక్సిమం మనం చేసిన వీడియో షెడ్యూల్ ప్రకారమే అన్నీ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మీరు కావాలంటే చూడండి. మళ్ళీ నేను అదే స్లైడ్ని ఈ వీడియోలో కూడా మీకు పెడతాను. మీరు కావాలంటే క్రాస్ వెరిఫై చేసుకోండి. సో మనము ఈ వీడియోలో వెళ్ళే ముందు మనం మెయిన్గా డిస్కస్ చేస్తుంది ఏంటంటే టీఎస్పీఎస్సి గ్రూప్ వన్ సప్లిమెంటరీ నోటిఫికేషన్. సో ఎప్పుడు రాబోతుంది, ఎన్ని వ్యాకెన్సీస్ ఉండొచ్చు, ఇది ఒక మెయిన్ థింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు ఒక అర్జెంట్ మెమో ఇచ్చారు అన్ని డిపార్ట్మెంట్స్కి. వేరియస్ గ్రూప్ వన్ సర్వీసెస్ నుండి ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరికీ అర్జెంట్ వ్యాకెన్సీస్ బై జనవరి 31 ఈవినింగ్ 5 o'clock కల్లా రిపోర్ట్ చేయాలని, అన్ని నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ రిపోర్ట్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మెమో జారీ చేశారు. నెక్స్ట్ ఇందులో మనం ఇంకోటి ఏం తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ ఏమున్నాయి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్కి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి. చాలామంది ఆస్పిరెంట్స్కి డౌట్స్ ఉన్నాయి, ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వాలి. వన్స్ మనకు ఒక టెంటేటివ్ డేట్స్ తెలిస్తే వీ క్యాన్ ప్లాన్ అకార్డింగ్లీ. దాన్ని బట్టి మన ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ప్రిలిమ్స్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్స్ ఎప్పుడు ఉంటుందో దాన్ని బట్టి ప్రిలిమ్స్కి ఎంత టైం ఇవ్వాలి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఎంత టైం ఇవ్వాలి, ఆన్సర్ రైటింగ్కి ఎన్ని అవర్స్ డైలీ మనం డెడికేట్ చేయాలనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు 31/2024 రోజు ఒక మెమో రిలీజ్ చేశారు. ఆ మెమోలో ఏముందంటే ద అండర్మైన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ సెక్రటేరియట్ ఆర్ రిక్వెస్టెడ్ టు సబ్మిట్ ద లేటెస్ట్ వ్యాకెన్సీ పొజిషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అవైలబుల్ అండర్ గ్రూప్ వన్ సర్వీసెస్ ఇన్ అడిషన్ టు ద పోస్ట్ ఆల్రెడీ పర్మిటెడ్. అంటే మనకు ఆల్రెడీ ఇంతకుముందు 503 వ్యాకెన్సీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. అవి కాకుండా యాజ్ ఆఫ్ నౌ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో మీరు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపండి అని ఇచ్చారు చూడండి. ఇది కూడా టైం ఇచ్చారు, రేపు ఈవినింగ్ 5 PM కల్లా వితౌట్ ఫెయిల్ వాళ్ళు పంపాలన్నట్టు. ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి మనకు వచ్చిన అప్డేట్. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే గ్రూప్ వన్ సర్వీసెస్కి సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు. అవి ఎన్ని వ్యాకెన్సీస్ అనేది ఎగ్జాక్ట్గా మనకు రేపు ఈవినింగ్ లోపల అప్డేట్ వస్తుంది. ఆల్రెడీ మనం చెప్పాం అరౌండ్ 4 డిపార్ట్మెంట్స్ నుండి మనకు 94 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ కలిపితే ఒక లెక్క బై ఈవినింగ్ వరకు వచ్చేస్తుంది. సో సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇన్ని రోజులు డిస్కస్ చేశాం, బట్ 100% సప్లిమెంటరీ నోటిఫికేషన్ వస్తుంది. సో నెక్స్ట్ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్. సో మనం ఆల్రెడీ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ మీద ఒక 1 week బ్యాక్ నేను ఈ స్లైడ్ పెట్టాను ఒక వీడియోలో. సో ఈ డేట్స్ ఎగ్జాక్ట్లీ ఇవే రెప్లికేట్ అయ్యే ఛాన్సెస్ 100% ఉంది. మనం చూడండి, సప్లిమెంటరీ నోటిఫికేషన్ మోస్ట్లీ ఫిబ్రవరి 2nd week రావచ్చు. రేపటి వరకు వాళ్ళు వ్యాకెన్సీస్ అన్ని అప్డేట్ ఇస్తే ఒక హారిజంటల్ రిజర్వేషన్ మీద వాళ్ళు ఆల్రెడీ టీఎస్పీఎస్సి వాళ్ళు ఏజీని కన్సర్న్ అయ్యి దాని మీద ఒక అప్డేట్ వచ్చేస్తుంది మనకి ఈ వీక్లో. దాన్ని బట్టి వీళ్ళు ఫిబ్రవరి 2nd week లోపల గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. నాకు తెలిసి మన తెలంగాణలో ఈ న్యూ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, న్యూ టీఎస్పీఎస్సి బోర్డు ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇచ్చే నోటిఫికేషన్ గ్రూప్ వన్ నోటిఫికేషనే. దట్టు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు వ్యాకెన్సీస్ యాడ్ చేసి. ఇది మోస్ట్లీ 100% ఫిబ్రవరి 2nd weekలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బిఫోర్ లోక్సభ ఎలక్షన్స్ ఉండే ఛాన్సెస్ లేవు. మోస్ట్లీ ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్సే జరుగుతుంది. మన గెస్ ఏంటంటే ఇన్ ద మంత్ ఆఫ్ మే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండొచ్చు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, ఈ 2 monthsలలో డేట్స్ అవైలబిలిటీ బట్టి ఈ 2 monthsలలో ఎప్పుడైనా పెట్టవచ్చు. ఈ సెప్టెంబర్లోనే మనకి యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా వస్తుంది కాబట్టి ఆ షెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా వీళ్ళు ఒక షెడ్యూల్ మెయిన్స్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రిజల్ట్స్ అనేటివి మనకు బై దిస్ ఇయర్ ఎండ్ డిసెంబర్ కల్లా మనకు రిజల్ట్ డిక్లరేషన్ కూడా ఇచ్చేస్తారు గ్రూప్ వన్కి. నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా మనం మాట్లాడాం కదా, చాలామందికి డౌట్స్ ఉన్నాయంటే మోస్ట్లీ ఇంటర్వ్యూ ఉండదు. యాజ్ పర్ ఓల్డ్ నోటిఫికేషనే ఇంటర్వ్యూ ఇవ్వకుండానే మనకు ఉంటుంది. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారానే ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సిలబస్ చేంజెస్ అనేది ఇంకా అప్డేట్ ఏం లేదు. ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు, బట్ ఇంకా అప్డేట్ ఏం రాలేదు. సో మనం ఆల్రెడీ చెప్పాం, డిపార్ట్మెంట్ వైజ్ వ్యాకెన్సీస్ కొన్ని తెప్పించుకుంటే మున్సిపల్ కమిషనర్స్ అరౌండ్ 30 ఉన్నాయి, డిఎస్పీ పోస్టులు అరౌండ్ 35 ఉన్నాయి, అండ్ ఆర్డీఓ అంటే డిప్యూటీ కలెక్టర్ ఈ పోస్టులు 11 వరకు ఉన్నాయి.
కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ 18+ ఉన్నాయి. అంటే యాజ్ ఆఫ్ నౌ మనకు 94 ఆల్రెడీ డిపార్ట్మెంట్స్ నుండి రెడీ ఉన్నాయి. ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్ నుండి రేపు అప్డేట్ వస్తుంది కాబట్టి మన నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అనేటివి 120 to 150, 100 కాదు 120 to 150 పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మనకు 25/4/2022 అంటే April 25, 2022లో ఓల్డ్ రిక్రూట్మెంట్కి నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ వీళ్ళు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు, ఇది దాని ఆర్డర్. సో అప్పుడు మనకు టోటల్గా ఎన్ని ఉన్నాయంటే 503 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో డిపార్ట్మెంట్ వైజ్ చూసుకుంటే బీసీ డిపార్ట్మెంట్లో 5 ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ అరౌండ్ 40 ఉన్నాయి. ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 20 అండ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ 91 వ్యాకెన్సీస్. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ ఇవి 2 ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ 8, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ 6, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 35, ఎంపీడీఓ 121, డిస్ట్రిక్ట్ పంచాయత్ ఆఫీసర్ 5, సిటీఓ 48 అండ్ డిప్యూటీ కలెక్టర్ 42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 5, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ 3, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4, డిస్ట్రిక్ట్ ట్రైబల్ ఆఫీసర్ 2. టోటల్ కలిపి 503 వ్యాకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకు మున్సిపల్ కమిషనర్ 30+ యాడ్ అవుతున్నాయి, సిటీఓ 18+, డిఎస్పీ 35, డిప్యూటీ కలెక్టర్ 11+. టోటల్ ఈ 94 ఉన్నాయి కాబట్టి ఒక 120 to 150 ఎక్స్ట్రా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో ఇవి చూడండి టోటల్ ఎక్స్పెక్టెడ్ వ్యాకెన్సీస్ ఇన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఆల్రెడీ నోటిఫైడ్ ఏమో 503 వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఎక్స్పెక్టెడ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఏమో 120 to 150 యాడ్ అవ్వచ్చు. సో టోటల్గా చూసుకుంటే 622 నుండి 650. ఇది వన్ ఆఫ్ ద హ్యూజ్ నోటిఫికేషన్. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాకుండా మన స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇన్ని వ్యాకెన్సీస్ ఉండడం అనేది చాలా గ్రేట్. మళ్ళీ ఫ్యూచర్లో మనకి ఇన్ని రిక్రూట్మెంట్ రావు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు గ్రూప్ 1 కోసం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో గట్టిగా స్టార్ట్ చేయండి. మీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా సీరియస్ నోట్లో తీసుకోండి. ప్రిలిమ్స్ని కూడా ఈజీ తీసుకోకండి, ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ క్రాస్ అవుతానే మెయిన్స్ రాయడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. సో గ్రూప్ 1 స్ట్రాటజీ చూసుకుంటే మనకు ప్రిలిమ్స్ అంటే ఒకవేళ మేలో ఉన్న ఆఫ్టర్ లోక్సభ అంటే ఏప్రిల్లో లోక్సభ ఎలక్షన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏప్రిల్ మొత్తం అయిపోతే రిజల్ట్ వచ్చిన తర్వాత మే ఎండింగ్ ఆ టైంలో ఉంటుంది కాబట్టి 4 months టైం ఉంది, హార్డ్లీ 4 months ఉంది ప్రిలిమ్స్కి. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్, అంటే యూపీఎస్సీ షెడ్యూల్ని బట్టి వాళ్ళు ఒక టైం ఇస్తారు, సెప్టెంబర్ ఆర్ అక్టోబర్. సో 8 months టైం ఉంది. మీ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోండి. సో దీన్ని బట్టి ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ వేసుకొని గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్కి తయారవ్వండి. సో గైస్ ఇది మన టెలిగ్రామ్ ఛానల్ టార్గెట్ టీఎస్పీసీ. ఇందులో మనకు 7,500 యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్లస్ ఇందులో ఏంటంటే మీకు మెయిన్గా గ్రూప్ 2, గ్రూప్ 1 గైడెన్స్ ఉంటుంది. అదర్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఏడబ్ల్యూఈ, సిడిపిఓ, లైక్ జేఎల్, డిఎల్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, వీటన్నిటికీ మీకు జనరల్ స్టడీస్ రిలేటెడ్ గైడెన్స్ ప్లస్ రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి. టీఎస్పీఎస్సీ రిలేటెడ్ రెగ్యులర్ అప్డేట్స్ ప్లస్ ఇప్పటిదాకా మనం క్విక్ రివిజన్ నోట్స్ ఇచ్చాము అన్ని ఎగ్జామినేషన్స్కి. ఈవెన్ లాస్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి క్విక్ రివిజన్ నోట్స్ ప్రొవైడ్ చేశాము. ప్లస్ రివిజన్ స్ట్రాటజీస్ ఇస్తాము. యాజ్ వెల్ యాజ్ వీ విల్ గివ్ యూ డీటెయిల్డ్ సిలబస్ విత్ డే వైజ్ షెడ్యూల్స్. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి ఒక టార్గెట్ టీఎస్పీసీ యాప్ కూడా రీసెంట్లీ లాంచ్ చేశాము. అది మనకి గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అక్కడ వెళ్ళి మీరు డైరెక్ట్ టార్గెట్ టీఎస్పీసీ కొడితే మీకు యాప్ వస్తుంది. ఆ యాప్లో కూడా ఫ్రీ మాక్ టెస్ట్లు పెట్టాము. మన ఇండియన్ సొసైటీవి టోటల్ 18 టెస్ట్లు పెట్టాము. చాలా చాలా క్వాలిటీ టెస్ట్లు ఉన్నాయి. మీకు 100% యూస్ఫుల్ అవుతుంది. మనకి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1లో, గ్రూప్ 2లో 50 మార్క్స్ ఉంది, గ్రూప్ 1లో అరౌండ్ 10 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఆ నంబర్ ఆఫ్ ఫ్రీ టెస్ట్లు యూటిలైజ్ చేసుకోండి, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ ఈ టార్గెట్ టీఎస్పీఎస్సీ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఎవరైతే ఆస్పిరెంట్స్ ఇప్పటిదాకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.